రాజ్యసభ సభ్యుడు వైకాపాలో నంబర్ 2గా ఉన్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి విజయసాయిరెడ్డి విశాఖ కేంద్రంగా 2 రోజుల క్రితం పత్రికల మీద పాత్రికేయుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. ఆయన కోర్టు అనుమతితో బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఉండి పాత్రికేయుల్ని బెదిరిస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి. ప్రధానంగా వ్యక్తిగతంగా మాట్లాడటం, తర్వాత తనకు వ్యతిరేకంగా వార్తలు రాశారనేటువంటి వ్యతిరేకంగా టీవీల్లో వార్తలు ప్రసారం చేశారని ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. తన మీద వచ్చినటువంటి ఆరోపణలను ఆయన రుజువు చేసుకోవాలి. దానికి పాత్రికేయుల్ని మీడియాని నిందిస్తూ ఉంచడం మంచిది కాదు. ప్రధానంగా ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి ఆయన విలేకరుల సమావేశం పెట్టి అరే ఒరే అని అసభ్యంగా మాట్లాడటం, అది సభ్య సమాజం దాన్ని అందరూ తప్పుపడతా ఉన్నారు. సీనియర్ నేతగా ఇప్పటికే ఆయన 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా 2016 నుంచి వరుసగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల నెల్లూరు లోక్సభకు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైకాపాలో నంబర్ 2గా ఉన్నాడు. అట్లానే జగన్ కేసులో కూడా నంబర్ 2గా ఉండి A2గా ఉండి సుమారు 16-17 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. అటువంటి నేత జైలు నుంచి వచ్చినటువంటి విజయసాయిరెడ్డి పాత్రికేయుల్ని పత్రికా యాజమాన్యాలని నిందించడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి బహిరంగంగా తన మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వడంలో తప్పులేదు, కానీ తోలనాడుతా మాట్లాడటం, అరే వరే అని మాట్లాడటం అది హుందాతనంగా ఉండదు. అదే పత్రికా సమావేశంలో ఎవరైనా పాత్రికేయులు కౌంటర్గా అరే వరే అనటం మంచిది కాదని చెప్పి సమాధానం చెప్పుంటే అది ఇంకొక విధంగా పోయేది. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణతో బ్యాలెన్స్ తప్పకుండా ఉంటేనే విలువలు, మర్యాదలు, గౌరవం ఉంటాయి. శాసనసభలో కూడా అనేక మంది పద్ధతి లేకుండా మాట్లాడటం, వాళ్ళు మాట్లాడేటువంటి వ్యవహారాలని రికార్డుల నుంచి తొలగించాల్సిన సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి. అట్లా కాకుండా ఈ విధంగా వ్యక్తిగత దూషణలు, తనకు అనుకూలంగా లేరనేటువంటి, తనకు అనుకూలంగా తనకు ఇబ్బందిగా పెట్టే విధంగా వార్తలు ఇచ్చారని, స్టోరీలు ఇచ్చారని టీవీ సంస్థలని, పత్రికలని విమర్శించడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అందరూ తప్పుపడతా ఉన్నారు. కొన్ని టీవీలు ఇది వార్తను ప్రసారం చేయలేదని, ఒక సామాజిక వర్గం వాళ్ళని ఇక్కడ సామాజిక వర్గాన్ని కూడా తెర మీద తీసుకొచ్చి ఆ విధంగా నిందించడం అనేది సమంజసం కాదని విజయసాయిరెడ్డి మీద తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వెలువడుతుంది. పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన కూడా విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి తొలగించాలని చెప్పని అంతర్గతంగా కూడా ఒత్తిడి పెరిగింది. ప్రధానంగా వైకాపా ఓటమి తర్వాత ఆ పార్టీలో తన స్థానం తగ్గిపోతూ ఉంది. పార్టీ ఓడిపోవటం ఒకవైపు, పార్లమెంట్లో లోక్సభలో 23 నుంచి ఆ పార్టీ బలం 19కి 4కు తగ్గటం, అసెంబ్లీలో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవటం, భవిష్యత్తులో ఒక 6 ఏళ్ల పాటు అంటే 3 సార్లు వరుసగా జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా పరిస్థితి కూడా అదేవిధంగా జరిగింది. 2019లో ఆ పార్టీ వైసీపీ 151 స్థానాలను గెలుపొందడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రాజ్యసభ స్థానాలు వరుసగా వైసీపీ గెలుపొందింది. అదే తరహాలో భవిష్యత్తులో మరలా వచ్చే 6 ఏళ్ల పాటు ఈ 6 ఏళ్ల పాటు 3 సార్లు జరిగే రాజ్యసభ ఎన్నికలు కూడా ఎన్డీఏ కూటమి ఈ 4 చొప్పున 3, 4, 12 రాజ్యసభ సీట్లను కూటమి గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించకుండా విజయసాయిరెడ్డికి చేసిన కామెంటుని పాత్రికేయ సంఘాలు పెద్ద ఎత్తున దాన్ని తప్పుపడుతున్నాయి. రాజకీయ నాయకులు విచక్షణ కోల్పోకుండా బ్యాలెన్స్గా ఉండాలి తప్ప వ్యక్తిగత దోషణలు ఈ విధంగా చేసి పాత్రికేయులను కించపరచడం అనేది మంచిది కాదని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. తన మీద వచ్చిన ఆరోపణల్ని ప్రెస్ మీట్లో పెట్టి వివరణ ఇవ్వడంలో తప్పులేదు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్కి తనకు సంబంధం లేదని చెప్తే దానికి ఉండొచ్చు. కానీ అక్కడ విజయసాయిరెడ్డి సతీమణి హైదరాబాద్లో 60 లక్షలు తనకి ఇచ్చినట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త మదన్ స్పష్టంగా చెబుతున్నారు. దానికి సంబంధించినటువంటి 60 లక్షల రూపాయల నగదు ఉన్నటువంటి బ్యాగు ఫోటోలు కూడా ఆయన విలేకరుల సమావేశంలో బహిరంగంగా తెర మీద తీసుకొచ్చారు. ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, ముడుపులు ఇచ్చిన వ్యవహారాల్లో విజయసాయిరెడ్డి ప్రత్యక్షంగా ఆయన కుటుంబం కూడా దీంట్లో ప్రమేయం ఉండటం వల్ల ఇది పత్రికలు దీన్ని హైలైట్ చేశాయి.
ఒక అంశాన్ని వెలుగులోకి తీసుకురావడం అనే పత్రికల బాధ్యత తప్ప దీంట్లో వాళ్ళకి రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు, కులాలు, మతాలను అంటగట్టి ఈ విధంగా తోలనాటం అనేదాన్ని అది సమంజసం కాదు. భవిష్యత్తులో కూడా ఇటువంటి వాతావరణం కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. విజయసాయిరెడ్డి లాంటి సీనియర్ నేతలు ఇటువంటి వ్యాఖ్యలు మీద మంచిది కాదని పాత్రికేయ సంఘాలు, సీనియర్ విలేకరులు, సీనియర్ నేతలు, తర్వాత వివిధ పార్టీల నేతలు కూడా విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఆ అసిస్టెంట్ కమిషనర్కి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరనే అంశం అది వాళ్ళ వ్యక్తిగతంగా అసిస్టెంట్ కమిషనర్ భర్త విజయసాయిరెడ్డి ఆరోపణలు రెండో భర్తగా తెర మీదకి వచ్చినటువంటి సుభాష్ వాళ్ళు అంతర్గతంగా తేల్చుకోవాల్సిన సమస్యని పాత్రికేయులకి రుద్ది పాత్రికేయులని కించపరచడం అనేది మంచిది కాదని చెప్పని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.